యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికి వందనాలు, అందరికి వందనాలు, అందరికి వందనాలు. దేవుని వాక్యాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మార్కు సువార్త 10వ అధ్యాయము 16వ వాక్యం. ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. చాలు. ఈ వాక్య భాగంలో మనం చూస్తే కొంతమంది యేసయ్య దగ్గరకు వచ్చారు. యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్యతో మాట్లాడాలని, యేసయ్యను చూడాలని, యేసయ్య దగ్గర ఆశీర్వాదాలు పొందాలని కొంతమంది వాళ్ళ బిడ్డలు తీసుకొచ్చారు. చిన్న బిడ్డలు తీసుకొచ్చారు. చిన్న బిడ్డల్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే ఆ చిన్న బిడ్డల మీద యేసయ్య చేయబెట్టాలి, ఆ చిన్న బిడ్డల కోసం యేసయ్య ప్రార్థన చేయాలి అనే ఉద్దేశంతో కొంతమంది తల్లిదండ్రులు, పెద్దలు చాలామంది వాళ్ళ బిడ్డలను తీసుకొచ్చారు. ఎందుకంటే మా బిడ్డల భవిష్యత్తు బాగుండాలని, మా బిడ్డలు బాగుండాలి, మా బిడ్డలు దీవించబడాలి, మా బిడ్డలు ఆశీర్వాదకరంగా మార్చబడాలని చాలామంది కొంతమంది యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. యేసు దగ్గరికి తీసుకొచ్చిన తరువాత శిష్యులు ఏం చేశారంటే వాళ్ళని గద్దించి వాళ్ళని రానికుండా చేస్తున్నారు. ఎవరిని? తీసుకొచ్చిన వారిని చిన్నపిల్లల్ని కూడా మీరు ఎందుకు వస్తున్నారని ఆ శిష్యులు వాళ్ళని గద్దిస్తున్నారు. ఈ మాట ఎప్పుడైతే శిష్యులు అంటున్నారో ఆ మాట యేసయ్యకి కోపం వచ్చిందంట. యేసయ్యకి కోపం వచ్చింది. ఇప్పుడు కోపం యేసు ప్రభుకి ఎక్కడొచ్చింది? కోపం ఈ సందర్భంలో కోపం వచ్చింది యేసయ్యకి. ఇంకో సందర్భం ఎక్కడొచ్చింది చెప్పండి? ఇంకో సందర్భం ఏడొచ్చిందంటే యెరూషలేముని, మందిరాన్ని, దేవాలయాన్ని వ్యాపారపు టిల్లుగా చేశారు. అక్కడ కోపం వచ్చింది ఆయనకి. అయితే ఆయన కోపం నిమిషం మాత్రం, దయ ఆయుష్కాలం ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. చిన్న పిల్లలంటే యేసయ్యకు చాలా ఇష్టం. చిన్నపిల్లలంటే యేసయ్యకు చాలా ఇష్టం. ఇక్కడ యేసు ప్రభు కోపపడుతున్నాడు. ఎందుకు? చిన్న పిల్లల్ని ఆటంకపరుస్తున్నారు వీళ్ళు. చిన్న పిల్లల మీద నేను చేతులుంచి ప్రార్థన చేయాలి, వాళ్ళని తాకాలి, ముట్టాలని వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆశతో నా దగ్గరకు తీసుకొస్తే శిష్యులు వాళ్ళని గద్దిస్తున్నారు, రానికుండా చేస్తున్నారని యేసు ప్రభుకి కోపం వచ్చింది. కోపం వచ్చిన సందర్భాలు ఏంది? యెరూషలేము మందిరాన్ని ఆ రోజులు ఏం చేశారు? ఆ మందిరాల్లో వ్యాపారం చేస్తున్నారు, గువ్వలు అమ్ముతున్నారు, పావురాలు అమ్ముతున్నారు, ఇంకా ఏదేదో చేస్తున్నారు. అది చూసిన తర్వాత యేసయ్యకు చాలా బాధ కలిగింది, కోపం వచ్చేసింది. ఆయనకి కోపం వచ్చేసింది. బాగా గుర్తుపెట్టుకోండి. చాలా సందర్భాల్లో మందిరాన్ని వ్యాపారంగా చేస్తాం కదా మనం. మన మందిరాల్లో ఏముంటాయి? మన మందిరం అంటే ఏది? నీ హృదయం ఒక మందిరం. నీ మందిరాన్ని ఏ విధంగా చేస్తున్నావు నువ్వు? నీ మందిరంలో యేసయ్య ఉన్నాడా? ఇంకేదన్నా నీ మందిరంలో ఉన్నాయా? అది ప్రశ్న వేసుకోవాలి. నీ మందిరంలో యేసయ్యకి స్థానం ఉందా? ఇంకొకరికి స్థానం ఉందా? లేదా మందిరంలో ఏమైనా వ్యాపారం చేస్తున్నావా? దేవునితో నాటకాలు ఆడుతున్నావా? సరే, ప్రశ్న వేసుకోవాలి మనం. ఆ విధంగా చేసేసరికి కోపం ఖచ్చితంగా. ఇది నా మందిరం, ఇది హృదయమే నీ ఆలయం అన్నాడు కదా దేవుడు. ఇది నా మందిరం, ఇది నా మందిరాన్ని మీరు ఈ విధంగా చేస్తున్నారే, ఆ మందిరంలో నేను మాత్రమే ఉండాలి. ఇప్పుడు మనం మందిరం కట్టుకున్నాం అనుకో, ఇక్కడ మందిరం కట్టుకున్నాం అనుకో, ఈ మందిరంలో ఎవరు వస్తారు? పరిశుద్ధులు వస్తారు, తర్వాత పాపులు వస్తారు, అందరూ వస్తారు ఈ మందిరానికి. కానీ ఈ మందిరంలో మాత్రం యేసయ్య అక్కడే ఉండాలి. ఒక పక్క యేసయ్య, ఒక పక్క లోకం ఉండేదానికి కుదరదు. ఉంటే యేసయ్యన్న ఉండాలా, లేకపోతే లోకం అన్న ఉండాలా. అందుకని యేసు ప్రభుకి కోపం వచ్చింది. అరే, చిన్నపిల్లల్ని మీరు ఆటంకపరుస్తున్నారే, చిన్నపిల్లల్ని మీరు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి యేసయ్యకి కోపం వచ్చి వాళ్ళని గద్దించాడంట. ఎవరిని? శిష్యుల్ని గద్దించాడు. చిన్నపిల్లలు పక్కన తీసి ఎవరంటే తెలుసా?
చిన్నపిల్లలను ఆటంకపరచక నా వద్దకు రానిండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం, దేవుని రాజ్యం అని చెప్పాడు. పరలోక రాజ్యం ఎవరిదంట? చిన్న బిడ్డలు. ఇదిగో ఈ బిడ్డలంట పరలోక రాజ్యం, చిన్న బిడ్డలదంట. అయితే మనకు పరలోక రాజ్యం ఉందా లేదా చెప్పండి? చిన్న బిడ్డలకి పరలోక రాజ్యం దేవుడు చెప్పాడు, మనకుందా లేదా? ఎందుకు నమ్ముకుంటున్నాం మనం? రేపు పరలోక రాజ్యం చేరేదానికి నమ్ముకుంటున్నాం కదా. అయితే మనకు పరలోక రాజ్యం లేకపోతే నమ్ముకోవటం వేస్ట్ కదా దేవుణ్ణి, అంతే కదా. అయితే మనకు పరలోక రాజ్యం ఉందా లేదా చెప్పండి? ఉందా లేదా? ఉంది. ఎప్పుడుంది? చిన్న బిడ్డల్లాంటి మనస్తత్వం మనకుంటే మనది కూడా పరలోక రాజ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న బిడ్డల్లాంటి మనస్తత్వం. వాడికి చిన్న బిడ్డ ఉన్నాడు, వాడు ఏడసి ఒక దెబ్బ కొట్టింది వాళ్ళమ్మ, అది మనసులో పెట్టుకుంటాడు. వాడు మనసులో పెట్టుకుంటాడా? నిన్న ఒక్క మాట అంటే మనసులో పెట్టుకోవా? పాస్టర్ ఒక మాట అన్నాడు అనుకో, మనసులో పెట్టుకుంటావు. అది మనసులో పెట్టుకుని, ఓహో ఇట్ట అన్నాడు నన్ను మొన్న పాస్టర్, ఇట్ట అన్నాడు, లేదా పలానా ఇట్ట అన్నది నన్ను, పలానా ఇట్ట అన్నాడు నన్ను, మనసులో పెట్టుకుంటావు. అది వాళ్ళకి మనకి తేడా, చిన్న బిడ్డలకి మనకి తేడా అదే. వాళ్ళని ఆటంకపరచబాకండి. చిన్న పిల్లల లాంటి మనస్తత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరిది పరలోక రాజ్యమే. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. అందుకని చిన్న పిల్లల్ని రానికుండా ఆటంకపరిస్తే దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే చిన్న బిడ్డల లాంటి మనస్తత్వం ఉంటుందో వాళ్ళని ఎవరు గద్దించినా, వాళ్ళ మీద ఎవరైనా వాళ్ళని హింస పెట్టిన దేవుడు కోపం వస్తుంది. అర్థమవుతుందా మీకు? చిన్న బిడ్డల లాంటి మనస్తత్వం, చిన్న బిడ్డల లాంటి మనస్తత్వం పెద్దవారైన మనకు ఆ మనస్తత్వం నీకు కానీ ఉంటే, నిన్ను ఎవరన్నా దూషించినా, ఎవరు హింసించినా, నీ మీద ఎవరు కఠోరమైన మాటలు మాట్లాడినా దేవుడు ఒప్పుకోడు, కోపపడతాడు. దేవుడు బాధ కలుగుతుంది ఆయనకి. అరే, నా బిడ్డకి చిన్న బిడ్డ లాంటి మనస్తత్వం ఉంది, నా బిడ్డ పరిశుద్ధుడు, నా బిడ్డ నీతిమంతుడు, నా బిడ్డ నీతిమంతురాలు, మరి నా బిడ్డని ఈ విధంగా దూషిస్తున్నారు చెప్పి దేవుడు కోపడతాడు. పరలోక రాజ్యం ఎవరిదంట? చిన్న బిడ్డలది. అంటే చిన్న బిడ్డల లాంటి మనస్తత్వం ఉండేవాళ్ళది పరలోక రాజ్యం. ఒకవేళ భక్తిగా ఉండొచ్చు, పరిశుద్ధంగా ఉండొచ్చు, అది పరలోక రాజ్యం చెప్పుకుంటే కుదరదు. చిన్న బిడ్డల్లాగా తగ్గించుకునే మనస్తత్వం నీలో ఉండాలి. అర్థమవుతుందా? తను తగ్గించుకునేవాడు చెప్పండి, హెచ్చించబడును. తను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. నువ్వు తగ్గించుకుంటే హెచ్చించబడతావు. నువ్వు నేనే మెయిన్, నేనే, నన్ను మించినోడు లేడు అని అనుకున్నావు అనుకో, దేవుడు కూర్చోమని చెప్తాడు, కూర్చోని చెప్తాడు. నేనే అన్నావు అనుకో, నువ్వు కూర్చోని అంటాడు దేవుడు. 2 దెబ్బలు కొడతాడు ఆయన. ఆలోచించండి బాగా. అందుకే చిన్న బిడ్డ లాంటి మనస్తత్వం నీకు ఉందా? ఒక ప్రశ్న వేసుకో. ఆ చిన్న బిడ్డకి వాడిని కొట్టినా, వాడిని కసిరినా, వాడికి అప్పుడే మళ్ళీ నీ దగ్గరికి వస్తాడు. వాడు ఒక దెబ్బ కొడితే మళ్ళీ నీ దగ్గరికి వచ్చేస్తాడు. వాడు చిన్న బిడ్డ నీ దగ్గరికి వస్తాడు. పెద్దోడు వస్తాడా? పెద్దోళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు కొట్టబోలే, వాళ్ళు మనం కొడితే చాలు. పెద్ద కొడుకులు కూతురు ఉన్నారనుకో, ఒక మాట అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళు పొద్దునగానే ఒక మాట అన్నామనుకో, సాయంకాలం దాకా వాడు అన్నం తినకుండా, లేదా అమ్మాయి అన్నం తినకుండా, కూడి తినకుండా, ఏమి తినకుండా ఇంట్లో కూర్చొని, రూమ్లో ఒకటే కూర్చొని మాట్లాడి, ఫోన్లు చూసుకుంటా, నీతో మాట్లాడకుండా పోయి అలగుతుంది. ఎవరు బతినాడాలి? పోయి ఎవరు బతినాడాలి? అది అమ్మ కానీ నాయన కానీ పోయి బతినాడాలి పోయి. అదే చిన్న బిడ్డను కానీ కొడితే వాడు వస్తాడు, వాడు బతినాడు, మా అమ్మ వాడే వస్తాడు దగ్గరికి. అది మనస్తత్వం అంటే. నువ్వు పెద్దోడిని కొట్టావనుకో, వాడు వెళ్ళిపోతాడు, ఇటు పోతంత అదంతా మొత్తం తిరిగేసి వచ్చేస్తాడు, తిరుగుతూ ఉంటాడు. అటుపోయాడు మనం ఎత్తుకోలేక వాడిని, అడిగిపోయాడు. వాడు బతిని ఆడుకోవాలి, వాడికి భయపడాలి మనం. కానీ చిన్న బిడ్డ నీకు భయపడతాడు. అది పరలోక రాజ్యం వాళ్ళది, అటువంటి మనస్తత్వం. అందుకే యేసయ్య చెప్పాడు, చిన్న బిడ్డలను ఆటంకపరచక నా యొద్దకు రానిండి, ఇలాంటి వారిదే ఇలాంటి అంటే ఏంది? ఇలాంటి మనస్తత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికి కూడా పరలోక రాజ్యం ఉంది అని అర్థం. అందుకని ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో
ఆ బిడ్డలను ఎత్తుకు మళ్ళీ చదువునైనా. ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించాను. చూసావా? అంటే బాగా ఆలోచించండి. చిన్న బిడ్డలంటే ఎంత ఇష్టమో మనకు అర్థమవుతుంది ఇప్పుడు యేసయ్యకి, అంతే కదా? ఆ బిడ్డల్ని ఎత్తి, ఆ బిడ్డల్ని ఏం చేశాడు ఆయన? ఆ బిడ్డల్ని ఎత్తి కౌగిలించుకున్నాడంట. ఆయన కౌగిలించుకున్నాడంట. ఇప్పుడు చాలా మంది ఎవరన్నా మనిషి అన్న కనిపించాడు అనుకో, ఫ్రెండ్స్ లేదా ఫంక్షన్లో కనిపించారనుకో, ఫంక్షను లేదా ఇక్కడ కనిపించారనుకో, సెకండ్ ఇచ్చి కౌగిలించుకుంటారు. అంటే పురుషులు స్త్రీలు ఎందుకు కౌగిలించుకుంటారు అంటే ఆ ప్రేమ అన్నమాట. ఆ ప్రేమ చాలా రోజులు నేను చూసే కౌగిలించుకోవటంతో మాట్లాడటం చాలా సంతోషపడుతుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడే, యేసయ్యకి చిన్న బిడ్డలంటే అంత ఇష్టమో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ చిన్న బిడ్డలను ఎత్తుకొని ఏం చేశాడు ఆయన? ఎత్తుకొని కౌగిలించుకున్నాడంట. బాగా గుర్తుపెట్టుకో, నిన్ను కూడా కౌగిలించుకుంటాడు ఆయన. నిన్ను కూడా కౌగిలించుకుంటాడు దేవుడు. ఎందుకు తెలుసా? నీలో చిన్న బిడ్డ లాంటి మనస్తత్వం ఉంటే, నా ప్రియమైన కుమార్తె, నా ప్రియమైన కుమారుడు చెప్పి కౌగిలించుకుంటాడు దేవుడు నిన్ను. బిడ్డల్ని ఎత్తి కౌగిలించుకొని ఎంత చెప్పాడు చూసేసయ్య. వారి మీద చేతులుంచి, ఎవరి మీద? బాగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు యేసయ్యా నీ చెయ్యి నా మీద పెట్టాయా. ఇప్పుడు కాపరి నా మీద చేయి పెట్టి ప్రార్థన చేయాలా అని చాలా మందికి ఆశ ఉంటుంది కదా. మామూలుగా ప్రార్థన చేస్తే కొంతమందికి ఇష్టం ఉండదు కదా. ఒకసారి మీటింగ్లో వాక్యం చెప్తానికి పిలిచారు నన్ను దగ్గర. అందరికి ప్రార్థన చేస్తా ఉండి అయిపోయిన తర్వాత ఒక అవ్వ వచ్చిన తర్వాత నాయన ప్రార్థన చేయను ఆయన అన్నది. పోయిన తర్వాత యేసయ్య అవ్వని కాపాడు, అవ్వని దీవించని ప్రార్థన చేశా. వచ్చి కూర్చున్నా. నాయన ప్రార్థన చేయను ఆయన అన్నది. మళ్ళా దేవా అవ్వని కాపాడు, అవ్వని దీవించునైనా, అవ్వకి మంచి ఆరోగ్యం దయచేయి అని ప్రార్థన చేసి వచ్చి కూర్చున్నా. మళ్ళా 3 సార్లు ఆయన ప్రార్థన చేయనది. మళ్ళా 3 సారి ఇంక చెవుడు అనుకొని, ప్రభువా యేసయ్యా పెద్దగా, యేసయ్యా అవ్వను కాపాడు, అవ్వను బాగు చేయి, కాలు నొప్పులు చేతుల నొప్పులు అని స్వస్థపరచు నాయన అని పెద్దగా ప్రార్థన చేస్తుంటే, నాకు చెవులే నాకు వినబడుతుంది నాయన అన్నది. తర్వాత అర్థమైంది నాకు. ఓహో అర్థమయ్యి 4వ చేయి పెట్టినప్పుడు ఆమె మీద 2 ముక్కలు ప్రార్థన చేసి అప్పుడు వెళ్ళిపోయింది, సంతోషంగా వెళ్ళిపోయింది. అంటే కొంతమందికి ఇష్టం. బాగా అర్థం చేసుకోండి. కాపరి ఒక విశ్వాసం మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తే ఆ చేయి మీద యేసయ్య చేయి పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది తెలుసా? నా బిడ్డల మీద నా సేవకుడు చేయి పెట్టి ప్రార్థన చేస్తున్నాడు అని దేవునికి ఎంత ప్రేమ, ఎంత ఆశ తెలుసా? ప్రార్థన చేస్తాడని తెలిసి ఆ చేయి మీద ఆయన చేయి పెడతాడు వాళ్ళని దీవించేదానికి. నేను దీవించేది పాస్టర్ దేవుడా? ఎవరు? దేవుడు. పాస్టర్ కాదు. పాస్టర్ ఒక వార్తాహరుడు అంతే, నీ కోసం ప్రార్థన చేస్తాడంతే. నీ పట్ల కార్యం చేసేది, నేను అభివృద్ధి చేసేది, నీ జీవితాన్ని ఇచ్చింపజేసేది అంతా ఎవరు? దేవుడు. ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి వారిని ఏం చేశాడు? ఆశీర్వదించాను. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళని ఆశీర్వదించాడు. ఏమని దీవించుంటాడు? యేసయ్య మనస్తత్వం ఎలా ఉంటుంది ఆలోచించే. ఇప్పుడు నీ మనస్తత్వం ఎలా ఉంటుంది ఆలోచించే. ఇప్పుడు నువ్వు ఉండవు, నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తావు. ఏమని చేస్తావు నీ బిడ్డల కోసం? ఏమని చేస్తావు నీ బిడ్డల కోసం చెప్పు. నీ బిడ్డల కోసం ఏమైనా ప్రార్థన చేస్తావు నువ్వు? నా బిడ్డలు మంచిగా చదువుకోవాలి, అంతేనా? చదువుకోవాలి, మంచి ఆరోగ్యం దయచేయి, మంచి బలం దయచేయి, శక్తిని దయచేయి, నా బిడ్డలకు మంచి ఉద్యోగం, కొంతమంది మంచి ఉద్యోగం రావాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, మంచి చదువులు మంచి ర్యాంకులు రావాలి అని చేస్తావు. కానీ యేసయ్య ఏం చేసి ఉంటాడు తెలుసా? యేసయ్య ఏం చేశాడు? ఈ బిడ్డని సేవలు వాడుకొని చేసి ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసయ్య ఏం చేసి ఉంటాడు? ఈ చిన్న బిడ్డల్ని సేవలు వాడుకో, ఈ చిన్న బిడ్డలు వాడబడాలి, ఈ చిన్న బిడ్డలు సేవ చేయాలి అని చేస్తుంటాడే. కానీ మనం ఏం చేస్తాం? మన బిడ్డల కోసం మంచి చదువులు, కరెక్ట్, చదువు ఉండాలి, ఉద్యోగాలు ఉండాలి, చేయాలి. కానీ అంతకంటే ముఖ్యంగా బిడ్డలు ఏం చేయాలి? మారు మనసు పొందాలి, దేవునిలో ఎదగాలి, అభివృద్ధి చెందాలి. అది చేయాలి మన ప్రార్థన. నా బిడ్డలు మారు మనసు పొందాలయ్యా, నా బిడ్డలు మార్పు చెందాలయ్యా,
నా బిడ్డలు నీలో నడవాలయ్యా, నీకు నమ్మకంగా జీవించాలి, నా బిడ్డలను ప్రార్థన చేయాలి. కానీ ఇవన్నీ చేస్తాం వేరే విషయం, కానీ ఇది మాత్రం చేయం. మనం చాలా సందర్భం ఇది చేయం. ఎందుకంటే మన బిడ్డలు బాగుపడాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు తెలుసా? ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించెను. వాళ్ళని ఏం చేశాడు? ఆశీర్వదించెను. ఆ గుర్తుపెట్టుకోండి, ఆశీర్వాదం. అసలు ఆశీర్వాదం అంటే ఏంది? ఏం తెలుసా? ఆశీర్వాదం అంటే ఏందంటే ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు అనుకుంటా, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 26వ వాక్యం. అపోస్తుల కార్యాలు 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు. అది ఆశీర్వాదం అంటే. ఏ ఆశీర్వాదము? మిమ్మల్ని మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మను ఆశీర్వదించాను. అది బ్లెస్సింగ్ అంటే. చూసావా? పాపంలో నుంచి మళ్లించేదే బ్లెస్సింగ్, ఆశీర్వాదం. అది ఆశీర్వాదం అంటే. యేసుని నమ్మటమే ఆశీర్వాదం. యేసుని కలిగి జీవించటమే ఆశీర్వాదం. యేసు నీలో ఉండటమే ఆశీర్వాదం. ఆ యేసు నీలోనే ఉంటే నువ్వు దీవించబడతావు అంతే. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చిన ఉంది కదా. అసలు ఆయన దీవించకపోతే మనం ఏం చేస్తాం చెప్పు? ఆయన నీలో ఉంటే నేను దీవించేస్తాడు దేవుడు. నీలో లేకుండా నన్ను దీవించడం ఎట్లుంటుంది? అట్టగా చేసి నాకు మారు మనసు దయచేసి ప్రార్థన చేయాలి. ముందు నాలో ఉండు ప్రభా, నా పాపాలకు అడుగు, పవిత్రపరచు, నన్ను పరిశుద్ధపరచు నాయనా, నా జీవితాన్ని మార్చని ప్రార్థన చేస్తే దేవుడు నీలోకి వస్తాడు. ఆయన వచ్చి నేను ఆశీర్వదిస్తాడు. అంతే. ఆయన దీవిస్తాడు, నీలో ఉన్నాడు కాబట్టి. ఆశీర్వాదానికి కర్త ఆయన ఆశ్చర్యకరుడు, పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. ఆలోచించేయండి దేవుని బిడ్డలారా. చిన్న బిడ్డ లాంటి మనస్తత్వం నువ్వు కలిగి నువ్వు జీవించినప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఆయన క్వాలిఫికేషన్ దాంట్లో చూస్తే, ఆ లక్షణాలు చూస్తే, ఆ బిడ్డల్ని ఎత్తి కౌగిలి, చిన్న బిడ్డల్ని పైన ఎత్తుకొని ముద్దు పెడుతుంటాం మనం. అంత ఇష్టం వేసేకి నువ్వంటే గుర్తుపెట్టుకో. మనుషులకి నువ్వు ఇష్టం లేకుండా పోవచ్చు, మీ అన్నలకి, తమ్ముళ్ళకి, అక్కలకి, చెల్లికి ఇష్టం లేకుండా పోవచ్చు, సమాజం వెలివేయచ్చు, కానీ నువ్వంటే వేసేకి చాలా ఇష్టం. ఆ మనస్తత్వం ఏ మనస్తత్వం? చిన్న బిడ్డ లాంటి మనస్తత్వం నీలో ఉన్నప్పుడే. ఆ మనస్తత్వం నీలో ఉంటే యేసయ్యకి నువ్వు చాలా ఇష్టం, నేను ఇష్టపడుతున్నాడు, ఎత్తుకుంటాడు నిన్ను. చిన్న బిడ్డని ఎంత ముద్దు పెట్టుకుంటావో నువ్వు, వాడిని ఎత్తుకొని ఎగరేసుకొని వాళ్ళని కౌగిలించుకొని ఎన్ని ముద్దులు పెడతావో, అట్ట దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వంటే ఇష్టమైనకి. ఆ బిడ్డల్ని ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి వాళ్ళని ఆశీర్వదించాను. నిన్ను ఆశీర్వదించేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అంతకంటే ముందుగా మనం ఏం చేయాలి? మన పొరపాటన్ని క్షమించబడాలి, కడగాలి, పవిత్రపరచబడాలి. రెండోది, ఈ మందిరంలో ఎవరు ఉండాలి? యేసయ్య మాత్రమే ఉండాలి, ఇంకెవరు కూడా ఉండకూడదు. ఒకళ్ళు యేసయ్య లేకుండా, ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా ఉన్నప్పుడు యేసయ్య లేకుండా ఇంకొకరు కానీ ఉంటే ఆయనకు కోపం వస్తుంది. ఆ మందిరాన్ని పాడు చేస్తే కోపం వస్తుంది, పిల్లల్ని గద్దించినా కోపం వస్తుంది. ఒకవేళ నేను గద్దించారానికి ఎవరన్నా ఆ మనస్థితిలో ఉన్నప్పుడు నిన్ను గద్దించారనుకో, వాళ్ళు యేసయ్య కూడా కోపం. అరే నా బిడ్డని నువ్వు అంటావా, నా కుమార్తెని అంటావని దేవుడు చాలా బాధపడతాడు. చాలా చాలా అంటే చాలా ఇష్టం ఆయనకి. బాగా గుర్తుపెట్టుకో. ఈ రోజున మనం ఆలోచన చేస్తే కొందరు ఆయన దగ్గరికి ఆయన్ని బ్లెస్ చేయాలని తీసుకొచ్చారంట. పక్కన వాళ్ళని శిష్యులు గద్దిస్తున్నట్టుగా మనం చూస్తాం. అయితే యేసు ప్రభు వాళ్ళని ఆటంకపరచబాకండి, పరలోక రాజ్యం వాళ్ళదైన బిడ్డల్ని ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతుల నుంచి వాళ్ళని ఆశీర్వదించాడు. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం.